హలో పడమరలాయలు వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీలో ఎంతమందికి కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ వర్క్స్ అంటే ఇంట్రెస్ట్? ఒకవేళ మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒక్క 4 గంటలు స్పెండ్ చేస్తే ఈజీగా ఇలాంటి ఎంబ్రాయిడరీ డెకార్ ఐటమ్ని అయితే రెడీ చేసుకోవచ్చు. దీనికి మనకి ఎంబ్రాయిడరీ రావాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఈజీగా ఎంబ్రాయిడరీ కిట్స్ అనేవి అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆన్లైన్లో ఎలాంటి క్రాఫ్ట్ స్టోర్లో అయినా దొరికిపోతాయి, ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. సో ఈచ్ కిట్లో కూడా మనము దానికి సంబంధించిన సప్లైస్ అన్నీ కూడా ఉంటాయి. లైక్ ఇలా ఒక ఎంబ్రాయిడరీ రింగ్, ఒక ఆల్రెడీ డిజైన్ చేసిన క్లాత్, నీడిల్, థ్రెడ్స్ అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్తో ఉంటాయి. ఎలా స్టిచ్ ఎన్నిసార్లు పైకి తిప్పాలి, కిందికి తిప్పాలి, ఇలా ప్రతిదీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అయితే నాకు ఇక్కడ ఇచ్చిన ఈ డిజైన్లో డిఫరెంట్ స్టిచెస్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ఈ రిబ్బన్ స్టిచ్, మనం రోజ్ ఫ్లవర్ స్టిచ్ అని కూడా అంటాము. సాటిన్ రిబ్బన్తో కుట్టేవాళ్ళం ఒకప్పుడు. సో అది దాన్ని ఇక్కడ వీళ్ళు ఓవెన్ రోజ్ అని అంటున్నారు. నేమ్ చేంజ్ కానీ మిగతా ప్రాసెస్ అంతా మాత్రం సేమే. సో ఈజీగానే ఉంటుంది, ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. అండ్ దీస్ కిట్స్ ఆర్ బిగినర్ ఫ్రెండ్లీ. మనకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చాలు చేసేయచ్చు. మనకి కంపల్సరీ ఎంబ్రాయిడరీలో బేసిక్స్ తెలిసి ఉండాలి అనైతే ఏమీ లేదు. ఎవరైనా ఈజీగానే చేయొచ్చు అని అనిపించింది. ఇలా అదే రిబ్బన్ స్టిచ్ని ఒక 4 to 5 టైమ్స్ రిపీటెడ్గా చేయించారు ఈ పర్టికులర్ డిజైన్లో. మనం స్టిచెస్ అన్నీ కూడా మనం తీసుకునే ఆ కిట్లో పైన రాసి ఉంటాయి కాబట్టి మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది అయ్యాక, నేను ఈ రిబ్బన్ స్టిచ్ అయ్యాక నెక్స్ట్ వచ్చేసి లెటర్ పార్ట్ కూడా ఆల్రెడీ మనకి ఆ పిక్చర్ ఉంది కాబట్టి, ఆ ఫోటో ఉంది కాబట్టి దానిపైన ఎలా ఉందో అలా అయినా చూసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ కాంతా కుట్టు, కాడ కుట్టు అంటారు కదా, సో అది యూజ్ చేసి అయితే ఆ లెటర్ పార్ట్స్ అనేవి ఫినిష్ చేశాను. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మనకు ఆ పిక్చర్ మీద ఉంటాయి. అండ్ ప్రతి స్టెప్లో కూడా రాసి ఉంటుంది, ఇక్కడ ఈ థ్రెడ్ వాడండి, ఇక్కడ ఈ థ్రెడ్ వాడండి. బట్ నాకు ఈ కిట్లో ఒక్కటి డిఫరెన్స్ ఏమనిపించింది అంటే, మనం కుట్టడం ఓన్లీ 1 సింగిల్ స్ట్రింగ్ అలా తీసుకొని 2 దారాలు ఇట్లా వేసి కుడతాం కదా, కానీ వీళ్ళు ఒక్కొక్క దానికి ఒక 5-6 స్ట్రింగ్స్ వేసి కుట్టుతున్నారు. సో అది మాత్రం నాకు కొంచెం డిఫరెన్స్ అనిపించింది. అండ్ ఈ ఫ్లవర్స్ అండ్ పెటల్స్ దగ్గరకు వచ్చేసరికి పెటల్స్ అన్నీ కూడా బటన్ హోల్ స్టిచ్ అండ్ అలానే లీవ్స్ లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ యూస్ చేస్తూ అయితే ఫినిష్ చేశాను. అండ్ చిన్న చిన్న పెటల్స్, గ్రీన్ పెటల్స్ వచ్చేసి గొలుసు కుట్టు, మన చైన్ స్టిచ్ అయితే వాడేశాను. సో ఇలా అన్నీ చేశాక ఒక 3 to 4 అవర్స్లో మనకి ఇలా ఒక ఎంబ్రాయిడరీ డెకార్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇంట్లో డెకార్ చేసి పెట్టుకోవడానికి, లేదంటే ఎవరికైనా గిఫ్టింగ్గా ఇవ్వడానికి మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.